లాస్ట్ వీడియోలో మా చిన్న నాన్నమ్మ వాళ్ళ హస్బెండ్ అంటే మా తాతయ్య చనిపోయారు అని చెప్పాను కదా. ఎలా చనిపోయారో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. పాల కేంద్రం వ్యాపారం మీకేమైనా ఐడియా ఉందా? మా చిన్న తాతయ్య ఆ పని చేసేవాడు. ఊర్లో ఉన్న పాలని కలెక్ట్ చేశాక ఒక వ్యాన్ అయితే వస్తుంది, ఆ వ్యాన్ లో పంపించేసేవాళ్ళు పాలని. ఇది మా తాతయ్య చేసే వర్క్. అయితే సడన్ గా ఒక రోజు మిడ్ నైట్ అంటే 2 అలా అయ్యి ఉంటది. అందరు నిద్రపోతూ ఉంటే మా తాతయ్యకి ఒక్కసారిగా ఊపిరి ఆడలేదు అండ్ హార్ట్ లో కూడా పెయిన్ వస్తుందంట. అప్పటికే ఆ ఇంట్లో మా చిన్న నాన్నమ్మ అండ్ మా చిన్న తాతయ్య ఉండేవాళ్ళు. తాతయ్యని అలా చూసి నానమ్మకి బాగా భయం వేసేసింది. అంటే ఒక్కటే ఉంది కదా, అది కూడా లేడీ అయ్యుండి ఏం చేయాలో అర్థం కాక భయపడుతూ ఏడుస్తూనే అదే టైంలో ఇంటికి దగ్గరలోనే మా చిన్న తాతయ్య వాళ్ళ అక్క కూడా ఉండేది. సో ఆమె దగ్గరికి వెళ్దామని చెప్పి అంటే ఆమెను తీసుకొద్దామని చెప్పి భయపడుతూనే ఏడుస్తూనే అదే చీకట్లో వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి మా తాతయ్య అయితే చనిపోయారు. అదే రోజు రాత్రి 3కి అయితే కాల్ వచ్చింది మా డాడీకి. మనకు తెలిసిందే కదా ఆ టైంలో కాల్ అంటే అసలు ఎంతటి వారైనా భయపడాల్సిందే ఎవరికి ఏమైందో అని. అలాగా మా డాడీ అయితే లిఫ్ట్ చేశాక విషయం అయితే చెప్పారు పక్కింటి వాళ్ళు. ఆ టైంలో ఇంకా కార్ మాట్లాడుకొని మేమైతే అక్కడికి వెళ్ళేసరికి మా నానమ్మ అసలు అందరూ వచ్చేస్తున్నారు. మాకైతే బాగా భయం వేసేసింది. ఇంట్లో ఉన్నప్పుడైతే మా డాడీ మాకు చెప్పలేదు విషయం ఏంటి అనేది. సో మా తాతయ్యని అలా చూసేసరికి మాకైతే ఫుల్ ఏడుపు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేరు కదా. చిన్నప్పటి నుంచి నన్ను మా సిస్టర్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు మా తాతయ్య. అలాంటి తాతయ్య ప్రాణం లేకుండా ఉండేసరికి బాగా ఏడుపు వచ్చేసింది.